ఉద్యోగార్థుల న్యాయ పోరాటం ఫలించింది. గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్ పడింది. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిరుద్యోగులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రక్రియను ఆపివేయాలని ఆదేశించింది. తప్పు పిటిషన్లైనా ప్రభుత్వానిదైనా ఉపేక్షించబోమని ధర్మాసనం హెచ్చరించింది. రాష్ట్రంలో గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు బ్రేక్ పడింది. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, దీనిపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలంటూ 20 మంది ఉద్యోగార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గురువారం విచారణ చేపట్టారు. విచారణ పూర్తయి తాము ఆదేశించే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు మాత్రం అనుమతినిచ్చారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేశారు. అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీని కోర్టుకు సమర్పించాలని కమిషన్కు ఆదేశించారు. అలాగే రీకౌంటింగ్ దరఖాస్తు చేస్తే మార్కులు తగ్గిన అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్లను కూడా ఆదేశించారు. పిటిషనర్లు చేస్తున్న పని, హోదా, ఇతర వివరాలను నివేదించాలన్నారు. ఒకవేళ తప్పుడు వివరాలతో పిటిషన్లు వేస్తుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్లను హెచ్చరించారు. అదే సమయంలో టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని తేలితే కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 21,075 మంది హాజరు కాగా తుది జాబితాలో ఆ సంఖ్య 21,085కు పెరిగిందని తెలిపారు. కొత్తగా 10 మంది ఎక్కడి నుంచి వచ్చారనే ప్రశ్నకు జవాబు లేదన్నారు. 563 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో 2 పరీక్షా కేంద్రాల నుంచి ఏకంగా 71 మంది అర్హత సాధించడం వెనుక దాగి ఉన్న ప్రతిభ ఏమిటో తేలాల్సి ఉందని అన్నారు. అటు 482 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని రీకౌంటింగ్ చేయించుకుంటే అవి 422కు తగ్గిపోయాయని తెలిపారు. ఉర్దూలో 9 మంది పరీక్ష రాశారని ప్రకటించిన కమిషన్ తరువాత ఆ సంఖ్యను 10 మంది అని చెప్పడం కూడా అక్రమమేనన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ కు వేరువేరుగా హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వడంలో కూడా కావాలని తప్పులు చేశారని ఆరోపించారు. తొలుత 45 సెంటర్లని ప్రకటించి ఆ తర్వాత 46 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ప్రభుత్వ కాలేజీల్లోని నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయిస్తామని చెప్పిన సర్వీస్ కమిషన్ తీరా రిటైర్డ్ ఉద్యోగులతో చేయించిందని పిటిషన్ల తరపున లాయర్ కోర్టుకు తెలియజేశారు. 2004లో పదవి విరమణ చేసిన వారికి ఉద్యమ పరిణామాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థ నుంచి జీతం పొందుతున్న వారితో మూల్యాంకనం చేయిస్తే వాళ్లు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారనడానికి ఎలా భరోసా ఇవ్వగలరని సందేహం వ్యక్తం చేశారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టులో పబ్లిష్ చేయడానికి కంప్యూటర్లలో మార్పులు చేశారని, లాగ్ హిస్టరీ పరిశీలిస్తే ఈ భాగోతం బట్టబయలు అవుతుందని చెప్పారు. దీనిపై అడిగితే ఫోర్జరీ అని చెప్తున్నారని, ఇదే నిజమైతే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అడిగారు. ఇవన్నీ గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని చెప్పడానికి కీలక అంశాలని తెలిపారు. ఇది ఎంతో కాలం పట్టుదలతో శ్రమించిన నిరుద్యోగుల కలలను కల్లలు చేయడమేనని చెప్పారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గ్రూప్ 1 నియామక ప్రక్రియను నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఆదేశాల పట్ల బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పారు. అభ్యర్థులు, విద్యార్థుల పోరాటానికి దక్కిన ఫలితం విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయమని చెప్పారు. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత హైకోర్టు గ్రూప్ 1 నియామకాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల పరిశీలన చేసుకోవచ్చని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.